ఉక్రెయిన్కి అయితే భారీ సైనిక సంక్షోభమే కనబడుతోంది. దాదాపుగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం, తాజాగా 50,000 మంది మహిళల్ని సైన్యంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2 సంవత్సరాల యుద్ధం, రేపు ఫిబ్రవరికి వచ్చేటప్పటికి యుద్ధం 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైంది, 2023 అయిపోయింది, ఇప్పుడు 2024 అంటే యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు అవుతుంది. లక్షల మంది సైన్యం చనిపోయినటువంటి పరిస్థితి ఉక్రెయిన్ది. తాజాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, నిప్రో హ్యాస్ బీన్ 30% రైజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇంజ్యూర్డ్ సోల్జర్స్. 30% మంది నిప్రో ప్రాంతంలోని సోల్జర్స్ అందరూ గాయాల పాలై ఉన్నారు. అట్లాగే ప్రతిరోజు కూడా రష్యా దాడిలో భారీ ఎత్తున ఆసుపత్రులు పాలవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య భారీ ఎత్తున పెరుగుతోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మెకినో హాస్పిటల్లో రోజుకి 40 నుండి 100 మంది గాయాల పాలై వస్తున్నారట. The Ukrainian government has not released official figures of the soldiers who have been killed or wounded since the war began. But as per Ukraine's former prosecutor general Yuri Lutsenko, around 30,000 troops are being killed or badly wounded per month. He added that the toll could be around 5 lakh. నెలకి 30,000 మంది చనిపోవడం కానీ, తీవ్ర గాయాల పాలవడం కానీ, శాంతం బతికి ఏది మళ్ళీ యుద్ధం చేయలేని పరిస్థితికి వచ్చేస్తున్నట్టు రష్యా దాడుల్లో. నెలకి 30,000 మంది చొప్పున 2 నెలల నుంచి 12 రోజులు, 24 నెలల నుంచి 24 × 30 ఓవరాల్గా దాంట్లో కొంత డిస్కౌంట్ ఇచ్చారు. టోటల్గా 5 లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోవడం కానీ ఉక్రెయిన్ సైన్యం, లేకపోతే తీవ్ర గాయాల పాలయ్యారు అన్నటువంటిది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి మాజీ అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు అన్నమాట.